ఏబి అంటే అనంతభాను గుర్తి గారు వారు చెప్పారు నా గురించి. ఈ మధ్య కాదు కానీ సుమారు సంవత్సరం పైన అయింది వారు నాకు పరిచయం అయ్యి, అది కూడా మన గుర్తుకూరు శ్రీనివాస్ గారి ద్వారా. సరే, వారిని ఈ సభకి లేకపోతే ఈ ఆవిష్కరణకి రమ్మని నేనే ఆహ్వానించగానే మరి ఎంతో అసలు మాట్లాడకుండా తప్పకుండా వస్తాను అని చెప్పి వచ్చి వారి సతీ సమేతంగా వచ్చి నాకు ఎంతో ఆనందం కలుగజేసినందుకు వారికి కూడా నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ఆ చివర కూర్చున్న కొవ్వలి పద్మనాభ శర్మ గారు, వారు మైక్రోసాఫ్ట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటూ అంతకుముందు పాత్రికేయ రంగంలో ఉండి జర్నలిజం చదివి తర్వాత నాలాగానే అంటే లెక్చరర్గా చేస్తూ నేను గత 35 సంవత్సరాలుగా హోమియో వైద్యం అనేటువంటి దాన్ని ఎట్లాగైతే ఒక హాబీగాను ఇది సరదాగా చేస్తూ వచ్చినట్లే వారు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తూ ఈ పబ్లిషింగ్ వర్క్, అది కూడా పబ్లిషింగ్ అంటే అందరు పబ్లిషర్స్ లాగా కాకుండా, అంటే పబ్లిషర్ అనగానే ఏదో వ్యాపార ఇదిగా ఉంటుంది, అలాంటిది ఏమీ లేకుండా మంచి కమర్షియల్ కాకుండా, అంటే మన మత గ్రంథాలు కానీ మతాల మీద రాసిన పుస్తకాలు కానీ లేకపోతే మంచి లిటరేచరు, పద్యాలు లేకపోతే కవిత్వము లేకపోతే మంచి రచనలని ప్రోత్సహించడానికి ఆయన నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద ఒక పబ్లిషర్గా గాయత్రి పబ్లికేషన్స్ పేరుతో ఉన్న శ్రీ శర్మ గారు కూడా నాకు పరిచయం అవుతుంది జరిగింది. వారు ఇందాక బుద్ధప్రసాద్ గారు అన్నట్టు వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిన పెద్ద వ్యక్తి, ఆయన మహోన్నత వ్యక్తి. అంటే వారి గురించి కూడా 2 మాటలు చెప్తాను తర్వాత. వారు చెప్పినట్లుగా ఇక్కడ నిజంగా ఇప్పుడు సభలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకి నా మీద ఎంత అభిమానం ఆప్యాయత ఉన్నాయో, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎంతసేపు 2 గంటలున్నర 3 గంటలు వెయిట్ చేస్తూ సభ నుంచి వెళ్ళిపోకుండా, అంటే జనరల్గా నేను కూడా అబ్జర్వ్ చేసేటువంటి విషయమే నేను మాట్లాడుతున్నాను, అలా వెళ్ళకుండా అందరూ కుతూహలంగా కూర్చొని చివరిదాకా విన్నటువంటి నా పేషెంట్స్, తర్వాత ఇక నా మిత్రులు, నాకల్లా పేషెంట్లే మిత్రులు, నాకు ప్రత్యేకమైన మిత్రులు అంటూ ఎవరు లేరు, అందరూ నా పేషెంట్ అంతా నా మిత్రులే. వాళ్ళకి పేషెన్స్ ఉంది, నాకు పేషెన్స్ ఉంది. అలాగా వాళ్ళందరితో నేను కలివిడిగా ఉండటం వల్ల నాకు ఈ రోజున ఇంత ఏమనాలో కూడా నాకు తెలియదు, చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను, మహదానందంగా ఉన్నది. సో శర్మ గారికి కూడా నా నమస్కారాలు. ఇక నా జీవితంలో ఇది ఒక మధుర క్షణం అని చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా అధ్యాపకుడిగా చేరి కాలేజీలో, ప్రభుత్వ కళాశాలలో చివరికి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యి, అసలు ఈ పదవీ విరమణ చేసేటప్పుడు ఇలానే విద్యార్థులకి ఏదో 4 సందేశాలు ఇవ్వటం జరిగింది. ప్రిన్సిపాల్గా రిటైర్ అవుతున్నటువంటి ఒక అధ్యాపకుడిగా 10 మంది పిల్లలకి ఏదో 4 మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు రిటైర్ అయిన 11 సంవత్సరాల తర్వాత ఈ రోజున మళ్ళీ ఈ విధంగా వేదికనెక్కి ఈ 4 మాటలు ఎవరికి చెప్తున్నాను? విద్యార్థులకు కాదు, ఒక సాహితీ లోకానికి చెప్తున్నాను ఈ రోజున. అందుకు చాలా సంతోషపడుతున్నాను. సంతోషము, ఆశ్చర్యం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంతవరకు ఎప్పుడైనా ఏ సభకు వెళ్ళినా, ఒక సాహిత్య సభకు వెళితే ఏదో నా మానసోల్లాసానికి వెళ్ళటం జరిగేది. ఈ రోజున ఒక మంచి సాహిత్యం అనబడుతున్నటువంటి ఒక పుస్తకాన్ని మీకందరికీ అందజేసి ఒక రచయితగా నన్ను మీరందరూ ఇంత సభకి పరిచయం చేసినందుకు నేను చాలా సర్వదా కృతజ్ఞుడు. అయితే ఈ అంతటిలోనూ నాకు ఒక్క లోటు మాత్రం నాకు చెప్పక తప్పదు.
నా సతీమణి ఈరోజు ఇక్కడ ఉండి ఉంటే ఆవిడ ఎంత సంతోషించేదో చెప్పలేనది. అందుకే ఈ బాధ కలిగించే విషయం ఉంటుందని నాకు తెలిసే పుస్తకం తయారవుతుందనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఈ పుస్తకాన్ని మీరు లోపల చూస్తే తెలుస్తుంది నా భార్యకి అంకితం చేయడం జరిగింది. ఇక సంతోషకర విషయానికి వస్తే ఈ రోజున ఈ డిసెంబర్ 11వ తేదీ ఈ ఆవిష్కరణ సభ మొట్టమొదటి ఇందాక మన బుద్ధప్రసాద్ గారు అన్నట్టే మొదటేమో ఒకరోజు అనుకున్నాం, అది తర్వాత మళ్ళీ ఇంకొక రోజు కింద మారింది, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజు కింద మారి చివరికి 11వ తారీఖు స్థిరమైంది. ఈ 11వ తారీఖు డిసెంబర్ 11వ తారీఖు స్థిరం అవటం చాలా కాకతాళీయం. నేను అనుకునే జరిగింది కాదు. గమ్మత్ ఏంటంటే ఇవాళ రోజు మా పెళ్లి రోజు. అంతేకాదు మా రెండవ అమ్మాయి పుట్టినరోజు. సో ఇన్ని విషయాలతో ఈ రోజున ఈ స్టేజ్ మీద ఈ వేదిక మీద నాకు ఈ మాటలు చెబుతుంటే లేకపోతే నా గురించి మాట్లాడుతుంటే పై లోకాల్లో ఉన్నటువంటి మా ఆవిడ నిజంగా ఎంత సంతోషిస్తుందో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక నా రచన గురించి మాట్లాడటం అంటూ జరిగితే నేను రచయితని కాదని ఇందాకే చెప్పాను, ఒక అనువాదకుడిని. సరే, అనువాదం చాలా బాగుంది అని పెద్దలు, రచయితలు, నావెలిస్టులు, కాలమిస్టులు, జర్నలిస్టులు వీళ్ళంతా ఒక పెద్ద సర్టిఫికెట్ ఇచ్చేసారు నాకు. ఈ సర్టిఫికెట్ ఇంతవరకు అంటే డిజర్వింగ్ వీరాజీ గారు అంటున్నారు, నిజమే. ఇది ఇంతకు తర్వాత ఎంతవరకు నేను రాయగలను అనేటువంటిది మీ అందరి ప్రోత్సాహంతో ప్రయత్నించాలని ఉన్నది నాకు. ఆ ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నాను. అసలు ఈ రచన అనేటువంటిది మొట్టమొదటిగా నాకు నేను ఎంఎస్సి చదువుతున్నప్పుడు నేను ఫిజిక్స్ చదివినటువంటి వాడిని. ఎంఎస్సి ఫైనల్ ఇయర్లో థియరీ పరీక్షలు అయిపోయి ప్రాక్టికల్ పరీక్షలు జరగడానికి ఇంకొక నెల రోజులు ఖాళీ ఉన్నప్పుడు హాస్టల్ గదిలో కూర్చొని సముద్రం నుంచి వచ్చేటువంటి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేటువంటి చల్లటి గాలిని ఆస్వాదిస్తుంటే మనస్సులో ఏమిటో ఉన్నట్టుండి తడుక్కున ఒక కథ లాంటిది వేసింది. చాలా చిన్న స్కిట్, ఒక పేజీ వచ్చింది. అది అప్పటికప్పుడు రాయటం జరిగింది. నాలో మరి అంతవరకు ఏమీ లేదు, నేనేమి కవియే లేకపోతే రచయితనే అని కూడా నేను చెప్పట్లేదు. ఈ రోజు కూడా ఎందుకు వచ్చిందో తెలియదు. కూర్చొని 4 బుక్కలు రాశాను. అది సాధారణంగా తర్వాత తెలుసుకున్నా. ఏదైనా రచన చెయ్యాలంటే మనము అనుభవాల్లోనే ఒక రచయిత రాశాడంటే చూసేటువంటి వాటినే కాగితం మీద పెట్టగలగట్టే అది రచయిత అవుతాడు. చూస్తున్నటువంటివే ఎక్కడో ఆలోచించి రాయాల్సినటువంటి పని లేదు అనిపించింది నాకు. అలాగా మా నాన్నగారు ఆయన హోమియోపతి డాక్టర్. ఆయన గురించి చెప్పాలంటే అంటే నాకు ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ హోమియోపతి వైద్యం అనేటువంటిది మా నాన్నగారు 1929వ సంవత్సరంలో బీకామ్ చదవటానికి, ఆ రోజుల్లో ఇక్కడెక్కడ బీకామ్ లేకపోతే, మాది విజయవాడ, బీకామ్ లేకపోతే కలకత్తా యూనివర్సిటీలో బీకామ్ ఒకటే ఉండేది. అక్కడ ఉండేది బీకామ్. అది చదవటానికి అక్కడికి వెళ్ళి అది చదువుతూ ఆ కోర్సు డిగ్రీ చేసుకుంటూ ఆయనకి ఏదో రుగ్మత వచ్చి అక్కడ బెంగాల్లో ఆ రోజుల్లో హోమియోపతి చాలా అక్కడే అసలు స్టార్ట్ అయింది మనకి ఇండియా అంతా రావటానికి. అక్కడ వెళ్ళి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన వ్యాధి ఏదో వెంటనే తగ్గిపోతే ఒక్క డోస్ తోటి అదే మా నాన్నగారు చెప్పేవారు. ఒక్క డోస్ తోటి 4 మాత్రలు చేతిలో వేస్తే దాంతో తగ్గిపోతే దానికి ఎంతో ఆయన సంతోషపడిపోయి అక్కడ ఆ డిగ్రీ చదువుతున్న సమయంలో సాయంత్రం పూట ఆ రోజుల్లో కెంట్ హోమియోపతి కళాశాలని అక్కడ ఉంటే కలకత్తాలో దానిలో ఒక సర్టిఫికెట్ తీసుకుని ఆ సర్టిఫికెట్ బీకామ్ డిగ్రీతో ఆయన విజయవాడ 1929లో వచ్చి విజయవాడలో మొట్టమొదటి సర్టిఫికెట్ ఉన్నటువంటి హోమియో డాక్టర్గా ఆయన వృత్తిని స్టార్ట్ చేశాడు. ఎందుకని సర్టిఫికెట్తో అంటున్నానంటే అసలు ఆ రోజుల్లో హోమియోపతికే రికగ్నిషన్ లేదు. 1929 మాట. అప్పటికి కాలేజీలు లేవు, హోమియోపతి కాలేజీలు ఇప్పుడు ఉన్నట్లుగా. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక సర్టిఫికెట్ తెచ్చుకున్నారు కెంట్ హోమియోపతి కాలేజీ నుంచి. దాన్ని ఒక పట్టం కట్టి కూడా ఉంచేవారు ఆయన గదిలో. ఎందుకు ఈ మాట కూడా చెప్తానంటే ఇంత చేసినటువంటి ఆయన ఆ వృత్తిలో ఉండి వృత్తిపరంగా హోమియోపతి స్వీకరించి ఆయన బోర్డు పెట్టుకున్న ప్రాక్టీషనర్గా ఆయన ఉండేటువంటి బోర్డు ఎలా ఉండేటంటే వేమవరపు సీతారామ బ్రహ్మం బీకామ్ హోమియో ఫిజిషియన్ అని ఉండేదండి.
బీకామ్ అని ఉండేది, కానీ ఆ పక్కన ఆయన చదువుకుని తీసుకున్నటువంటి సర్టిఫికెట్ ఆయన ఎప్పుడూ మెన్షన్ చేయలేదు. అక్కడ ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అది నేను గ్రహించినటువంటి. ఎందుకంటే విలువ లేదు ఆ రోజున విలువ లేని సర్టిఫికెట్ని ఆయన పక్కన జతపరచుకోవడం ఆయనకు అంతకంటే ఇష్టం లేదు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆయన. అలా చేసినటువంటి ఆయన అంత ప్రాక్టీషనర్గా ఉండి దాదాపు విజయవాడలో మొట్టమొదటి హోమియోపతి ఈ విధంగా మొదలై, ఇంకా అంతకుముందు లేరని నేను అంటలేదు, ఉంటారు ఎవరో కొంతమంది వృద్ధులు ఆ రోజుల్లో చేసినటువంటి వాళ్ళు. అసలు వాళ్ళందరి వల్లనే ఈ రోజున హోమియోపతి కాస్త బతికింది. అలాంటి వాళ్ళు చేయటం వల్లనే, అంతే తప్పితే ఈ రోజున వస్తున్నటువంటి కమర్షియల్ హోమియో విధానం వల్ల కాదు అని మాత్రం గట్టిగా చెప్పగలం. సరే, ఆయన చేసినటువంటి ఇంత ఆయన గాంధీ స్వభావం ఉన్నటువంటి వారు. ఖద్దరే ధరించేవారు, ఖద్దరు పంచ, ఖద్దరు లాచి, ఖద్దరు కండువాతో ఉండేవారు ఇప్పుడు ఆయన. అలాంటి మనిషి గాంధీ గారంటే చాలా అభిమానం ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే నాకు అందువల్ల కొన్ని ఇలాంటివి ఏర్పడ్డాయేమో నా మనసులో. అదే కాకుండా హోమియోపతి గురించి కూడా ఆయన చేసినటువంటి సేవ నాకు ఎట్లా అంటే, ప్రాక్టీషనర్ అయ్యింది కూడా ఆయన ఎప్పుడు ఒక పేషెంట్ని ఇది ఫీజు, ఇది 100, లేదా ఆ రోజుల్లో 100 లేవు, 5 రూపాయలు 10 రూపాయలు అన్న మాట కూడా ఆయన నోట్లోంచి ఎప్పుడు చెప్పాల. ఎవరైనా సరే ఎంత ఇచ్చే రూపాయి ఇస్తే తీసుకునేవారు, 5 రూపాయలు ఇస్తే తీసుకునేవారు. లేకపోతే ఎవరన్నా ఆ పూటకి ఆ నెలకి ఆ కుటుంబం అంతా తీసుకుని మందు తీసుకుని ఒక పావు మూట బియ్యం బస్తా తెచ్చి ఇస్తే స్వీకరించేవారు. అంతే తప్పితే నాకు ఇంత అని చెప్పి ఏ పేషెంట్ని ఆయన అడగలేదు. అటువంటి మహోన్నత వ్యక్తి నాకు ఆయన ప్రాక్టీషనర్ అయ్యుండి ఆయన అలా ఉన్నప్పుడు, నేను ప్రాక్టీషనర్ కాకుండా వేరే ఉద్యోగం చేసుకుంటూ ఈ హోమియో వైద్యాన్ని నేను అలవర్చుకున్నప్పటికీ ఈ రోజున నేను పేషెంట్స్ నుంచి ఎందుకు తీసుకోవాలి అనేటువంటి ఒక మనస్సులో లోపల హృదయంలో ఉండే నేను ఎవరి దగ్గర తీసుకోవటం లేదు అని అందరికీ, అంటే సభాముఖంగా నేను చెప్తూనే ఉంటాను అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, కానీ ఈరోజు సభాముఖంగా అందరికీ చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. సరే, ఇక అంతకే చెప్పేది ఏంటంటే, అలా నేను ఆ యూనివర్సిటీలో ఆ చల్లగాలికి ఒక కథ వచ్చింది. దాన్ని మనసులో విధంగానే మన ఉదయ్ శంకర్ ఉన్నాడు, చతుర్వేదులు ఉదయ్ శంకర్ నా క్లాస్మేట్, ఇక్కడ జియో ఫిజిక్స్ చదివాడు నాతో పాటు, రామనరసింహ గారు అబ్బాయి. నిలబడినాయన శంకర్ మా క్లాస్మేట్. ఇతను నేను ప్రభాకర్ రావు అనేటువంటి ఇంకొక స్నేహితుడు, మేము ముగ్గురం మంచి స్నేహితులం. ఇతనితో పాటు మీకు అందరికీ తెలుసు బండారు శ్రీనివాసరావు పేరు తెలియని వాళ్ళు లేరు. ఈ బండారు శ్రీనివాసరావు కూడా నా క్లాస్మేటే. అంటే ఎప్పుడంటే అతను ఇంకా చిన్న క్లాసుల్లో, హై స్కూల్ స్టేజ్లో నా క్లాస్మేట్. వీళ్ళు కాలేజీలో క్లాస్మేట్స్ అయ్యారు. తర్వాత ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా క్లాస్మేటే. అయితే ఆ ప్రభాకర్ రావు అనబడేటువంటి అతను ఎంఫిల్ చదివి తర్వాత కేరళ యూనివర్సిటీ ఒక మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేరి రిటైర్ అయ్యాడు. సరే, అతను అక్కడ కేరళలో ఉండిపోయాడు అనుకోండి. అతని వల్ల నేను దీనిలోకి ప్రవేశించడం జరిగిందని చెప్పక తప్పదు ఈ రోజున నేను. ఎందుకంటే నేను రాసిన ఆ 4 లైన్స్ని, ఆ చిన్న కథని, దాని పేరు చెట్టు నీడ, పేరు కూడా అతనే పెట్టాడు. ఇంకా మీకు చెప్పాలంటే నేను రాశాను ఆ చెట్టు నీడ అనే పేరు కూడా అతనే పెట్టి, దీన్ని నేను చాలా బాగుంది, దీన్ని నేను పేపర్కి పుస్తకానికి మన వీక్లీస్కి పంపిస్తానని చెప్పి పంపించాడు. నీ ఇష్టం అన్నాను. అతనే ఫేర్ చేశాడు, అతను పంపించాడు. సంవత్సరం తర్వాత నేను అమలాపురం కళాశాలలో పుండరీకాక్ష గారు ఇక్కడ తెలుసు వాళ్ళకి, ఆ టైంలో అంటే 1969లో నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా నాకు ఆ ప్రభాకర్ రావు దగ్గర నుంచే ఆంధ్రజ్యోతి, సార్ మీ ఆంధ్రజ్యోతి నాకు ఒక పార్సిల్ వచ్చింది. ఎంత ఏమిటి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. ఆంధ్రజ్యోతి వీక్లీ చూస్తే లోపల అన్ని పేజీలు తీస్తుంటే చెట్టు నీడ భీమేశ్వరరావు అనే పేరుతోటి ఒక కథ ఉన్నది, చిన్న కథ. నాకు ఆశ్చర్యం వేసింది. మహదానంద పడిపోయాను ఆ రోజున. నేను కావాలని రాయలేదు, ఒక పుస్తకం రాయలేదు, ఒక కథ కావాలని రాయలేదు. మా స్నేహితుడు ఆ ప్రభాకర్ రావు చదువు వల్ల ఆ రోజున నేను అసలు అది కూడా గమ్మత్ ఏంటంటే, ఏదో రాసిన కథకి ఈ రోజున అలాగ వెళ్ళంగానే ఎడిట్ చేయబడకుండా రిజెక్ట్ అయ్యి వస్తాయా కథలు అనేటువంటిది కూడా నాకు మనసులో ఉన్నది. అలాగా రిజెక్ట్ చేయకుండా నాది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసిందంటే నేను నిజంగా నాకు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఎడిటోరియల్ వాళ్ళు కూడా చాలా నమస్కరించాల్సినటువంటి పరిస్థితి. సరే, ఎందుకంటే ఆ రోజున వాళ్ళు అప్రిషియేట్ చేసేవాళ్ళు.
ఇప్పుడు ఏదన్నా వర్తుంటే బాగా అప్రిషియేషన్ ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను ఈ రోజున. సరే, కానీ నేను తర్వాత ఏం రాయలేదు అలా అని తర్వాత తిరస్కరించబడుతున్నాయని చెప్పడానికి. సో ఆ విధంగా మొట్టమొదటిగా నేను రాసినటువంటిది అది. అయితే అదొక స్టేజ్. అయితే ఇప్పుడు ఈ కథ, ఈ నవల, దీన్ని కూడా నేను సరదాగా మీరందరూ వారు చెప్పినట్లుగా ఫేస్బుక్లో వారానికి 3 సార్లు 2 రోజులకు ఒకసారి చొప్పున ఒక సీరియల్గా నేను గర్వపడుతున్నానండి. ఫేస్బుక్లో ఒక ట్రాన్స్లేషన్ అవనండి, ఒక నవల అనేవండి, సొంతంగా రాసింది, షేర్లు చేయకుండా సొంతంగా ఒక సీరియల్ లాగా ధారావాహికంగా, ఒక పత్రికలో వచ్చే ధారావాహికంగా రావటం అనేటువంటిది లేదనే నేను అనుకుంటున్నాను. ఉంటే చెప్పండి. సో ఆ విధంగా రాసినటువంటి కథ ఇది, రచించినటువంటిది. ఈ రచించేటప్పుడు ఇక చెప్పాల్సినటువంటి ఇద్దరు గురించి వారు వీరాజీ గారు మొట్టమొదట. ఎందుకంటే మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఫేస్బుక్లో చాలా ఫ్రీక్వెంట్ విజిటర్ అనమాట. ఆయన చదివి అంటే అప్పటికే మాకు పరిచయం ఉన్నది. నేను ఫిజిక్స్ వాడినే, వారు ఫిజిక్సే చదివారు ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో, నాకంటే 7 ఏళ్ళు పెద్దవారు. అయితే వారి తొలిమలుపు వాటి గురించి నేను ఇప్పుడు ప్రత్యేకంగా అంతా చెప్పాల్సిన అవసరం లేదు. వారి తొలిమలుపు మేము చదువుకునే యూనివర్సిటీ చదువుకునేటప్పుడు అది చాలా లోగించినటువంటి ఒక మంచి నవల ఆ తొలి మలుపు అనేటువంటిది. అది ఆయన ఏమిటి చిన్న స్టూడెంట్గా చిన్నతనంలో రాసిన మొట్టమొదటి నవల అది. దానితో ఆయనకి ఎంతైతే ఒక రకమైన ఉత్తేజం వచ్చిందో ఆ విధంగానే నేను ఈ నవలతోటి ఉత్తేజం పొందుతానని నేను అనుకుంటున్నాను. సరే, ఇంకా ఇంతకీ ఆ ఫేస్బుక్లో ఇంత రాస్తుంటే నిజంగా నేను అంటే బాధ అనిపిస్తుంది, తప్పదు. అది స్పందనలు వచ్చేవి కాదు. ఒక 5-6 చూసేవారు. అంటే లైకులు కట్టడం అంటారు ఫేస్బుక్లో. ఆ లైకులు వచ్చేవి కావు, 5-6 తప్ప. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది, ఇట్లా ఉన్న వీరాజీ గారు ఇంత మందంతో ఒక కామెంట్ రాసేవారు దాని మీద. ప్రతి ఎపిసోడ్కి వీరాజీ గారు ఇప్పటికి ఉన్నాయి అవన్నీ నేను దాచిపించాను. ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే నిజంగా నన్ను మరి అంతటి వారు నన్ను అలా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు వారికి. అలాంటిది ఆయన అలా కామెంట్ చేశారంటే నేను అది ఎట్లా అనుకునేవాడిని, అంతిదిగా రాసేవారంటే ఫేస్బుక్లో ఇతర మిత్రులు చూసి ఏమనుకుంటారో, ఇది చూసి నన్ను ఆయన పొగిడేస్తుంటే నన్ను మొలక చెట్టు ఎక్కిస్తున్నట్టుగా ఉందేమో అనేటువంటి భావన కూడా నాకు ఉండేదన్నమాట. ఆయనతో అనేవాడిని కూడా, పబ్లిక్గా కూడా నేను ఫేస్బుక్లో కొన్ని రాశాను ఒక లెటర్ సార్కి. ఏంటంటే అయ్యా మీరు చేస్తున్నటువంటి దానివల్ల నాకు చాలా ఇదిగా ఉంటుంది, కాస్త ఇదిగా చేయండి ఫేస్బుక్లో తగ్గించండి అని. అప్పటి నుంచి కొద్దిగా అయినప్పటికీ కథని ఆయన చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుని కథలో ఉన్నటువంటి దాన్ని అంతా కూడా అంతా ముందు ఏం జరుగుతుందో కూడా ఆయన ఊహిస్తూ ఇలా ఉండాలి, చాలా బాగా చేస్తున్నావు కానీ అంటూ రాస్తూ వచ్చారు ఫేస్బుక్లో. ఇదే సమయంలో దీక్షితులు గారితో కూడా నాకు పరిచయం అవ్వటం, వారికి కూడా నేను ఇది మొట్టమొదట్లోనే చూపించడం, ఒక 4-5 ఎపిసోడ్లు అయిన తర్వాత చూపించిన తర్వాత ఇలానే అడిగాను, ఏంటి నేను రాస్తున్నాను ఫేస్బుక్లో, పెద్ద స్పందనలు ఎక్కువ అనిపించట్లేదు, కానీ నాకు బాగుందో లేదో నాకు తెలియదు, ఇలా వీరాజీ గారు చూస్తున్నారు కానీ ఆయన మంచి కామెంట్స్ పెడుతున్నారు, అది కూడా చూపించాను దీక్షితులు గారికి. చూపిస్తే ఆయన అన్నారు, అదేం లేదండి నేను చదివారు, చాలా బాగున్నాయండి వర్డ్స్, కాయిన్ చేశారు మీరు, చాలా బాగున్నాయి అంటూ ఇలానే చదువుతూ ఆయన మురిసిపోతూ మీరు కానివ్వండి, మీరు పూర్తి చేయండి, ఏం పర్వాలేదు, మీరు చక్కగా చేస్తున్నారు, అనువాదంలో ఏం దోషం లేదు, ఏదో కొద్ది తేడాలు ఉంటే చివరికి చూసుకుందాం, మీరు మాత్రం ముందు పూర్తి చేయండి అని ఒక భరోసా నాకు వెనక ఇచ్చి ప్రోత్సహించాడు. సో వారిద్దరి ప్రోత్సాహంతో నేను అది పూర్తి చేయడం జరిగింది. అంతేకాక భర్తృహరి పద్యం కూడా నాకు ఒకటి